హైదరాబాద్ లో మళ్లీ సమైక్య పాలన దృశ్యాలు కనిపిస్తున్నాయి. డిఎస్సి అభ్యర్థుల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఓయూ దద్దరిల్లుతోంది. డిఎస్సి వాయిదా వేయాలంటూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద డిఎస్సి అభ్యర్థుల నిరాహార దీక్ష చేపట్టారు. 1000 మందికి పైగా అభ్యర్థులు ఆమరణ దీక్ష చేపట్టారు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేసే వరకు కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు అన్ని జిల్లాల నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూకు తరలిరానున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ముందుకు తీసుకెళ్తామంటున్నారు నిరుద్యోగులు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. డిఎస్సి మహిళా అభ్యర్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. నిన్న సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు సిటీ కాలేజీ గ్రౌండ్లో ఉంచారు. మహిళలు ఉన్నారనే సోయి లేకుండా రాత్రి వరకు సిటీ కాలేజీ గ్రౌండ్లో చీకట్లో నిర్బంధించారు. కనీసం లైట్లు కూడా లేకుండానే మగపిల్లల మధ్యనే అమ్మాయిలను నిర్బంధించారు. అటు తెలంగాణ పోరాటంలో వినిపించిన ఆవేదనాభరిత గీతాలు మళ్లీ కాంగ్రెస్ పాలనలో వినిపించాయి. సిటీ కాలేజీలో బందీ అయిన డిఎస్సి అభ్యర్థులు తమ గోడును సర్కార్కు పాటల ద్వారా విన్నవించారు. అమ్మా తెలంగాణమా అంటూ కాంగ్రెస్ సర్కార్పై నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందజేస్తారు. ఉదయ్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? నిరుద్యోగులు ఏమంటున్నారు? రైట్, గుడ్ మార్నింగ్ మమతా. ఏదైతే నిరుద్యోగుల సమస్యలకే ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు నిరుద్యోగులు. దీనికి సంబంధించిన ఇప్పటికే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కూడా నిన్న ఏదైతే డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి మనం చూసే ఉన్నాం. దాంతోపాటు శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు కూడా ఇప్పుడు అభ్యర్థులు ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే నిన్న శాంతియుతంగా చేసిన నిరాహార దీక్షకు విద్యార్థులను సైతం అటు నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి మనం చూసినాం. దాంతోపాటు ఏదైతే అంటే నిన్న ఓయూ ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, అటు సిటీ కాలేజ్ దగ్గర కావచ్చు, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. దాంతోపాటు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కూడా ఓయూ అంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఓయూ దాకా కూడా ర్యాలీగా తరలి వచ్చి అక్కడ నిరాహార దీక్ష కూర్చున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే నిన్నటి నుంచి కూడా మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అటు విద్యార్థులు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు నిరాహార దీక్ష కూర్చున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా దాదాపు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. దాంతోపాటు ఈ రోజు ఏదైతే పెద్ద ఎత్తున నిన్న రాత్రి ఎర్రటి ఎండల్లో కూడా మరుగుతూ రాత్రి 11 వరకు వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఆమరణ నిరాహార దీక్ష దాదాపు 1000 మంది వరకు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేయకపోతే ఏదైతే తెలంగాణ తరహాలో మేము ఉద్యమం చేపట్టామో అదే తరహాలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి కూడా ఈ కాంగ్రెస్ అంటే ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తామని కూడా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో కూడా ఓయూ కళాశాలకు పెద్ద ఎత్తున కూడా 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు కావచ్చు, అటు డిఎస్సి అభ్యర్థులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా అక్కడ నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారన్న సమాచారం మనకుంది. మమతా, ఓ టు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.